నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ఇటు సమ్మలోకి కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాదాపుగా 1000 కోట్ల బకాయిలు వాళ్ళకి చెల్లించాల్సి ఉంది. ఎక్కడ కూడా వాళ్లకు తెలిసినటువంటి వాళ్ళు లేదంటే వాళ్లకు టచ్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు తప్పించి మిగతా వాళ్ళని గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కొంచెం దీనికి సంబంధించి కూడా సమ్మె చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అవును, నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్య సంఘం పేర్కొంది. నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సమ్మె నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వం వారిని బుజ్జగించడం ఓ తంతులా మారిపోయింది. గతేడాది డిసెంబర్ 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు కొంతకాలం క్రితం నోటీసులు ఇచ్చింది. వెంటనే చర్చలు జరిపిన ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాటను నమ్మిన ఆసుపత్రుల యాజమాన్యం సంఘం సమ్మె విరమించుకుంది. 20 రోజులుగా ప్రభుత్వంతో నాటి హామీల అమలుపై చర్చలు సాగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీ ఆసుపత్రులకు లభించలేదు. విసిగిన యాజమాన్యాలు సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. ఇవాల్టి నుంచి మొత్తం సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం అడ్మిషన్లో ఉన్న రోగులకు మాత్రం యథావిధిగా ఆరోగ్య సేవలు కొనసాగిస్తారు. కొత్త రోగులకు ఎలాంటి అడ్మిషన్లు ఇవ్వరు. శస్త్రచికిత్సల ప్యాకేజీలు పెంచాలి అని, బిల్లులు బకాయిలు లేకుండా వెంటనే విడుదల చేయాలి అని, ఆసుపత్రులు ట్రస్టు మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వీటిలో ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిష్కరించలేదు. ఇప్పటికే 1000 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? పవన్, నేటి నుంచి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు తమ సేవలను బంద్ చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు గత అర్ధరాత్రి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. గత నెల లోనే నోటీసులు ఇచ్చి ఈ నెల 29 నుంచి సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వైద్య సదుపాయాలు నిలిపివేస్తామని చెప్పిన పరిస్థితి. వెంటనే చర్చలకు రావాలని ప్రభుత్వం పిలవడం, ప్రతిసారి బకాయిలు చెల్లిస్తామని చెప్పడం, తిరిగి చెల్లించకపోవడం, దీంతో ఈ అనేక ఇబ్బందులు పడుతున్నామని స్పష్టం చేశారు. సుమారు 1000 కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేయాల్సిన బకాయిలు ఉన్నాయని కూడా వారు చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా ప్యాకేజీ ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అది ఆయుష్మాన్ భవ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానికంటే కూడా ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు చాలా వరకు తక్కువగా ఉన్నాయని కూడా వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 20 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ ఆసుపత్రులన్నింటిలో కూడా నిలుపుదల చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ప్రధానంగా గత ఏడాది డిసెంబర్ 29 నుంచి సేవలు నిలిపివేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ప్రతిసారి ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తామని చెప్పడం, సమ్మె విరమింపజేయడం, మరలా బకాయిలు చెల్లించకపోవడం, ఇదే సమస్య, ఇదే తంతు ప్రతిసారి రిపీట్ అవుతుందని చెప్పి జనవరి 25 నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రకటించారు. దానిలో భాగంగా నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నారు. మరోవైపు ఆల్రెడీ అడ్మిషన్లు వైద్య చికిత్సలు పొందుతున్న వారి విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఇకపైన ఎటువంటి అడ్మిషన్లు తీసుకోమని కూడా వారు చెప్పిన పరిస్థితి. శస్త్రచికిత్స ప్యాకేజీలు పెంచాలని, బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో తాము ఇదే విధంగా ముందుకు కొనసాగుతామని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించిన పరిస్థితి. దాదాపు 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించకపోతే తాము ఆసుపత్రులను ఎలా నడిపించాలని కూడా వారు చెబుతున్న పరిస్థితి. ఈ నెట్వర్క్ ఆసుపత్రుల సమస్యల మీద ఒక ప్రత్యేక కమిటీ నియమించాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు తమ ఎవరికి చెప్పుకోవాలి తమ గోడు అనేది కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఆ కమిటీని కూడా నియమిస్తే తప్ప వైద్య చికిత్సలు తిరిగి పునరుద్ధరించేది లేదని నేటి నుంచి ఆరోగ్యశ్రీ చికిత్సలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారు. అదే సమయంలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్న వారికి మాత్రం చికిత్స కొనసాగిస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది.